Hello everyone. RRB JE, SSC JE, ALP ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి ఆర్ ఇతర టెక్నికల్ ఎగ్జామ్స్ ఏది రాసినా కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ పర్టికులర్ సెషన్లో మనకు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్లో ఎలక్ట్రికల్ మిషన్స్ చాలా వెయిటేజ్ ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ మిషన్స్లో ఫస్ట్ మనము ట్రాన్స్ఫార్మర్స్ గురించి కానీ సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్, ఆటో ట్రాన్స్ఫార్మర్స్, సో డీసీ మిషన్స్, సింక్రనస్ ఇండక్షన్ మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అందులో ఈ పర్టికులర్ సెషన్స్లో మనం ట్రాన్స్ఫార్మర్ గురించి డిస్కస్ చేద్దాం. క్లియర్? సో ట్రాన్స్ఫార్మర్లో మనకు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ ఫస్ట్ మనం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ డిస్కస్ చేయాలి. దీంతో పాటు బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఆటో ట్రాన్స్ఫార్మర్స్, ఈ 3 కాన్సెప్ట్స్ కూడా మనకి ట్రాన్స్ఫార్మర్ కాన్సెప్ట్స్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. దీంతో పాటు మనకి ట్రాన్స్ఫార్మర్ అనే కాన్సెప్ట్ ఈ పర్టికులర్ సెషన్లో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్, రైట్? సో వర్కింగ్ ప్రిన్సిపల్, కన్స్ట్రక్షన్ ఈ పర్టికులర్ సెషన్లో మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో దీంతో పాటు మనకు ట్రాన్స్ఫార్మర్లో ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. వర్కింగ్ ప్రిన్సిపల్, కన్స్ట్రక్షన్, మనకు ఈక్వివలెంట్ సర్క్యూట్ గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మనకి సో టెస్టింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్లో మనకు ఓసీ అండ్ ఎస్సీ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఈ ఓసీ ఎస్సీ తో పాటు పర్ఫార్మెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, అందులో మనకు ఎఫిషియన్సీ, రెగ్యులేషన్ అండ్ లాసెస్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్స్, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో వీటికి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ పర్టికులర్ సెషన్లో క్లియర్గా ఈ పర్టికులర్ 2 కాన్సెప్ట్స్ మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఏ పర్టికులర్ కాన్సెప్ట్ తీసుకున్న మిషన్స్లో ట్రాన్స్ఫార్మర్స్, డీసీ మిషన్స్, జనరేటర్స్, సింక్రనస్ ఇండక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్, కన్స్ట్రక్షన్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. సో టుడే ఇన్ దిస్ సెషన్ we are trying to understand transformer. Clear? ఫస్ట్ మనము ట్రాన్స్ఫార్మర్ అనగానే మీరు ఆల్రెడీ డిప్లొమా, బీటెక్, ఐటీఐ చేసిన వాళ్ళు అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఎక్కడ తీసుకున్న జనరల్గా ట్రాన్స్ఫార్మర్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ జనరేటింగ్ స్టేషన్లో మనం కొంత జనరేట్ చేసిన తర్వాత అక్కడ సమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ లెవెల్స్లో జనరేట్ అవుతుంది. అక్కడ 11 kV జనరేట్ అయింది. ఇక్కడ నుంచి జనరేట్ అయిన ఈ పర్టికులర్ వోల్టేజ్ని కన్స్యూమర్ పాయింట్కి రీచ్ చేయాలి అని అంటే, కస్టమర్కి మనం రీచ్ చేయాలి అని అంటే మధ్యలో మనకి ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఉంటాయి. సో మళ్ళీ అందులో ప్రైమరీ ట్రాన్స్మిషన్ ఉంటుంది, సెకండరీ ట్రాన్స్మిషన్ ఉంటుంది, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, సెకండరీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఫైనల్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్స్యూమర్కి రీచ్ అవుతుంది. ఈ ప్రతి ప్లేస్లో కూడా ఇన్ ఎవ్రీ స్టెప్ డెఫినెట్లీ ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఇస్ దేర్. కంపల్సరీ మనం ఇక్కడ ఈ వోల్టేజ్ని స్టెప్ అప్ చేయాలి అని అంటే డెఫినెట్లీ వీ నీడ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. మళ్ళీ ఇన్ కేస్ డిస్ట్రిబ్యూషన్లో ఇఫ్ యూ వాంట్ టు స్టెప్ డౌన్ చేయాలి అని అంటే డెఫినెట్లీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కావాలి. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ రిక్వైర్మెంట్ ఉంది, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ రిక్వైర్మెంట్ ఉంది, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ రిక్వైర్మెంట్ ఉంది, ఇక్కడ మన కన్స్యూమర్ పాయింట్ దగ్గర కూడా ట్రాన్స్ఫార్మర్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఎక్కడ తీసుకున్నా కూడా ట్రాన్స్ఫార్మర్ చాలా ప్లేసెస్లో రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ హౌ దిస్ ట్రాన్స్ఫార్మర్ విల్ వర్క్? What is the basic working principle behind this transformer? So ఈ ట్రాన్స్ఫార్మర్ పర్ఫెక్ట్ గా వర్క్ కావాలంటే ఆ కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి, కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ ఏ విధంగా ఉండాలి? సో we try to understand very clearly. The first ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫండమెంటల్ ఫీచర్స్ ఏముంటాయి? సో మనం ట్రాన్స్ఫార్మర్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, సో మనకు ట్రాన్స్ఫార్మర్ జనరల్గా మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసినా కూడా ట్రాన్స్ఫార్మర్ ఇలా ఉంటుంది.
ఇది మనకు ట్రాన్స్ఫార్మర్ అనుకుంటే ఇందులో మనకి డెఫినెట్గా ఇక్కడ వైండింగ్స్ తీసుకుందాం. ఇది ప్రైమరీ వైండింగ్, ఇది సెకండరీ వైండింగ్. జనరల్గా ఏం జరుగుతుంది ట్రాన్స్ఫార్మర్లో మీరు అబ్జర్వ్ చేస్తే వర్కింగ్ ప్రిన్సిపల్ డిస్కస్ చేసే ముందే మనకు ఆల్రెడీ కొంత ఐడియా ఉంటుంది, బట్ ఇన్ డీటెయిల్ వి విల్ డిస్కస్. బట్ ఇక్కడ వీఆర్ గివింగ్ సమ్ ఏసీ సప్లై హియర్. ఇక్కడ సమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ V1 ఇస్తే సమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇందులో I1 ఫ్లో అవుతుంది. ఇక్కడ ఫారడేస్ లాస్ వల్ల మనకు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఇక్కడ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఫ్లక్స్ అనేది ఇలా ఇలా వెళ్ళి మళ్ళీ ద సెకండరీ వైండింగ్ను మళ్ళీ ఫ్లక్స్ కట్ చేస్తాయి. అగైన్ ఇక్కడ కూడా మనకు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది E2. దీని ద్వారా మనకి ఇక్కడ I2 కరెంట్ ఫ్లో అయితే మళ్ళీ ఈ లోడ్ దగ్గర మనకు V2 టెర్మినల్ వోల్టేజ్ వస్తుంది. ఇదంతా జరిగే ప్రాసెస్. ఎప్పుడైనా కూడా ట్రాన్స్ఫార్మర్లో ఇక్కడ సమ్ వోల్టేజ్ ఇస్తే ఇక్కడ వస్తుంది. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ దెర్ ఈస్ నో ఎలక్ట్రికల్ కనెక్షన్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్. వీ హ్యావ్ ఓన్లీ మ్యాగ్నెటికల్ కప్లింగ్. బోత్ ద వైండింగ్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్ బట్ మ్యాగ్నెటికల్లీ కపుల్డ్, రైట్? సో ఇక్కడ ఎలక్ట్రికల్ కనెక్షన్ లేకున్నా ఈ మ్యాగ్నెటికల్లీ కపుల్డ్ ఉండడం వల్ల ఇక్కడ మనకు వోల్టేజ్ వస్తుంది. సో ఇక్కడ ఫీచర్స్, కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో వాట్ ఆర్ దట్ ఇంపార్టెంట్ ఫీచర్స్? ఇక్కడ కంపల్సరీ ట్రాన్స్ఫార్మర్ అనేది ఫస్ట్ మనకు డెఫినేషన్ లో చూస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్ అంటాం. ఇక్కడ ఎలాంటి రొటేటింగ్ పార్ట్స్ ఉండవు. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్ which transfers power from one circuit to another circuit, which transfers power from one circuit to another circuit. ఇది ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్ కి పవర్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ చేసే పవర్ కానీ ఇక్కడ ఫ్రీక్వెన్సీ కానీ దీని ఏమంటామంటే మనము ఇది కాన్స్టాంట్ ఫ్రీక్వెన్సీ డివైస్ అండ్ కాన్స్టాంట్ పవర్ డివైస్ అని కూడా అని పిలుస్తాం. ఇది కాన్స్టాంట్ ఫ్లక్స్ డివైస్ కూడా. ఇందులో ఫ్లక్సిటివిటీ కాన్స్టాంట్గా ఉంటాయి, పవర్ ట్రాన్స్ఫర్ చేసే పవరు కాన్స్టాంట్గా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ కూడా కాన్స్టాంట్గా ఉంటుంది. సో కాన్స్టాంట్ ఫ్రీక్వెన్సీ డివైస్, కాన్స్టెంట్ పవర్ డివైస్, కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్. అండ్ అదే విధంగా బోత్ ద వైండింగ్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్ బట్ ఇక్కడ ఏంటి మ్యాగ్నెటికల్లీ కపుల్డ్. ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఫండమెంటల్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. కాన్సెప్ట్స్లోకి వెళ్ళక ముందే మనం ఈ బేసిక్ కొన్ని పాయింట్స్ అర్థం చేసుకోవాలి. ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎ స్టాటిక్ డివైస్ విచ్ ట్రాన్స్ఫర్స్ పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ అనదర్ సర్క్యూట్ వితౌట్ చేంజింగ్ ఫ్రీక్వెన్సీ అనేది బేసిక్ డెఫినేషన్ ఆఫ్ అ ట్రాన్స్ఫార్మర్. సో దాంట్లోకి వెళ్ళి మనం అర్థం చేసుకోవాల్సింది ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టాంట్ ఫ్రీక్వెన్సీ డివైస్, కాన్స్టాంట్ పవర్ డివైస్, కాన్స్టాంట్ ఫ్లక్స్ డివైస్. సో ఈ రెండింటి మధ్యలో వీ డోంట్ హ్యావ్ బిట్వీన్ టూ వైండింగ్ వీ డోంట్ హ్యావ్ electrical connection. Both are electrically isolated but magnetically coupled. Now we try to understand what is the working principle of a transformer. So what is the fundamental working principle of a transformer? ఇప్పుడే ట్రాన్స్ఫార్మర్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ పర్టికులర్ దాంట్లో నేను చెప్పాను, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఏసీ సప్లై ఇస్తున్నాం V1, దాని ద్వారా మనకు కరెంట్ ఫ్లో అవుతుంది, ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఫ్లక్స్ ఇక్కడ కట్ అయినప్పుడు ఇక్కడ కూడా మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఫైనల్గా I2 ఫ్లో అయ్యి ఇక్కడ V2 వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. హౌ దిస్ హ్యాపెన్స్, ఇక్కడ ఈఎంఎఫ్ ఎలా ఇండ్యూస్ అవుతుంది, ఇక్కడ ఈఎంఎఫ్ ఎలా ఇండ్యూస్ అవుతుంది, ఈ ఫ్లక్స్ దీన్ని కట్ చేసి మళ్ళీ ఇక్కడ కరెంటు V2 ఎలా వస్తుంది అనేది దిస్ ఈస్ డిపెండ్స్ ఆన్ working principle of transformer. So transformer works on which principle, guys? The transformer works on Faraday's laws of electromagnetic induction principle.
Faraday's laws of electromagnetic induction principle. సో ఇక్కడ Faraday's laws మనకు 2 different laws ఉంటాయి. Faraday's laws 1, Faraday's law 2. 2 different laws ఇచ్చాడు Faraday's law. ఈ Faraday's laws of electromagnetic induction ఇక్కడ ఏం చెప్తుంది? అకార్డింగ్ టు Faraday's first law, whenever there is a relative space variation or time variation, whenever there is a relative space variation or time variation between magnetic field and set of conductors, ఇక్కడ ఏం జరుగుతుంది అంటున్నాడు చూడండి. మళ్ళీ డెఫినేషన్ ఒకసారి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. According to Faraday's laws of electromagnetic induction principle, according to Faraday's first law, whenever there is a relative space variation or time variation between electromagnetic field and set of conductors, an EMF is induced in the conductors. EMF is induced in the conductor. అంటే అక్కడ ఎప్పుడు EMF ఇండ్యూస్ అవుతుందంటే అక్కడ కంపల్సరీ స్పేస్ వేరియేషన్ ఆర్ టైం వేరియేషన్ అయినా ఉండాలి. ఈ రెండింటితో పాటు బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ సెట్ ఆఫ్ కండక్టర్స్ ఉంటే EMF ఇండ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇంతకుముందు చూసిన డయాగ్రామ్ లో కూడా మనకు ఇక్కడ EMF అనేది ఇక్కడ ఇండ్యూస్ అవుతుంది, ఇక్కడ ఇండ్యూస్ అవుతుంది. EMF ఇండ్యూస్ అవ్వాలంటే వాట్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్? EMF ఇండ్యూస్ అవ్వాలంటే ఎయిదర్ స్పేస్ వేరియేషన్, టైం వేరియేషన్ ఉండాలి. అలాంగ్ విత్ ద టూ ఏదైనా ఒకటి, దాంతో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కండక్టర్స్ ఇవి ఉంటే EMF ఇండ్యూస్ అవుతుంది. అది ట్రాన్స్ఫార్మర్ లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఎవ్రీవన్ ఈస్ క్లియర్ వాట్ ఈస్ ద Faraday's ఫస్ట్ లా? EMF ఇండ్యూస్ అవుతుంది. సో అకార్డింగ్ టు Faraday's సెకండ్స్ లా, అకార్డింగ్ టు Faraday's సెకండ్స్ లా ఇక్కడ EMF ఇండ్యూస్ అవుతుందని చెప్పాము. ఈ సెకండ్ లా ప్రకారం ఏం చెప్తున్నాం అంటే దట్ ఇండ్యూస్డ్ EMF ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఇక్కడ ఓవరాల్ గా మనకు E ఈజ్ ఈక్వల్ టు మైనస్ n ఇంటూ d∅/dt. దీని నుంచి మనం ట్రాన్స్ఫార్మర్ కి కూడా EMF ఈక్వేషన్ చూద్దాం ఫ్యూచర్ లో, నెక్స్ట్ క్లాసెస్ లో. ఇక్కడ E ఈజ్ ఈక్వల్ టు మైనస్ n ఇంటూ d∅/dt. ఇక్కడ దిస్ ఈజ్ ఇండ్యూస్డ్ EMF, ఇది నంబర్ ఆఫ్ టర్న్స్, ఫ్లక్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. ఈ మైనస్ అనేది అకార్డింగ్ టు లెన్స్ లా వి విల్ టేక్ దిస్ మైనస్. సో ఇక్కడ EMF ఈక్వేషన్ చూసాము, ఫస్ట్ లా చూసాము, సెకండ్ లా చూసాము. అసలు ట్రాన్స్ఫార్మర్ లో ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమేమి మనం చూస్తున్నాం ఒకసారి చూద్దాం. సో వాట్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్ టు ఇండ్యూస్డ్ EMF? ఇది ట్రాన్స్ఫార్మర్ లో ఎలా వర్కౌట్ అవుతుంది, DC మిషన్స్ లో ఎలా వర్కౌట్ అవుతుంది? బికాస్ ఇఫ్ యూ టేక్ DC జనరేటర్ ఆల్సో EMF induces, in transformer also EMF induces. According to Faraday's laws, what are the basic requirements? Induce EMF. EMF induce అవ్వడానికి basic requirements ఏంటి ఇక్కడ? So what are the basic requirements to induce EMF? First thing, relative space variation or time variation. Two different things తీసుకుందాం. Relative space variation or time variation. Along with these two, between magnetic field ఇందులో కూడా magnetic field and set of conductors. ఇందులో కూడా
కండక్టర్స్. ఇప్పుడు కంపల్సరీ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వాలనంటే E3 అయినా ఉండాలి, E3 అయినా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీల్ అబ్జర్వ్ స్పేస్ వేరియేషన్, టైం వేరియేషన్, ఇది ఒకటే డిఫరెన్స్ ఉంది. దీస్ టూ ఆర్ కామన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సెట్ ఆఫ్ కండక్టర్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సెట్ ఆఫ్ కండక్టర్స్. ఓన్లీ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ ఒక దాంట్లో స్పేస్ వేరియేషన్ ఉంటే ఒక దాంట్లో టైం వేరియేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అబ్జర్వ్ ట్రాన్స్ఫార్మర్ లో మనకు ఎలాంటి స్పేస్ వేరియేషన్ ఉండదు, బికాస్ దిస్ ఈజ్ అ స్టాటిక్ డివైస్. ఈ ట్రాన్స్ఫార్మర్ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ప్రైమరీ వైండింగ్, దిస్ ఈజ్ సెకండరీ వైండింగ్. దెర్ ఈజ్ నో రొటేటింగ్ పార్ట్స్. బట్ ఇక్కడ వీఆర్ గివింగ్ ఎలక్ట్రికల్ ఏసీ సప్లై. Because of this time variation is there. Because of this time variation is there. Whenever according to electromagnetic induction, so manaku oka magnet undi, clear? So we have a set of conductors here. So whenever this magnet is approaches this particular conductor, whenever this flux will cut this particular conductor, EMF is induces according to electromagnetic induction principle. ఏమవుతుంది, ఇందులోకి వెళ్ళి కరెంట్ ఫ్లో అయినప్పుడు ఇక్కడ ఈ మ్యాగ్నెట్ దీని దగ్గరలో ఉన్నప్పుడు ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. బట్ ఇక్కడ మనం ఎలక్ట్రికల్ సప్లై ఇస్తున్నాం, ఇక్కడ సమ్ అమౌంట్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈస్ ఇండ్యూసెస్. ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది డెఫినెట్ గా. అక్కడ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ ఫ్లక్స్ మనకి ఇక్కడ ట్రావెల్ అవుతాయి ఈ కోర్లోకి వెళ్ళి, ఇక్కడ మళ్ళీ ఫ్లక్స్ దీన్ని కట్ చేస్తాయి, ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ ద్వారా ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. అక్కడ E2 అనుకుంటే ఇక్కడ ఫైనల్ గా V2 వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, డెఫినెట్ గా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అనే ప్రాసెస్ జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ విత్ రెస్పెక్ట్ టు టైం వేరియేషన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సెట్ ఆఫ్ కండక్టర్స్ ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ 2 టైప్స్ ఉంటాయి. జనరల్ గా ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ హౌ మెనీ టైప్స్? 2 టైప్స్. వన్ ఈజ్ స్టాటికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, and second one is dynamically induced EMF. So ఇక్కడ statically induced EMF ఏంటి, dynamically induced EMF ఏంటి? If you observe very clearly, static గా ఉండడం, ఎలాంటి రొటేటింగ్ పార్ట్స్ లేవు కాబట్టి this is called statically induced EMF. అదే ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ DC జనరేటర్, ఇక్కడ మనకు DC జనరేటర్లో ఇలా నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉంటాయి, మధ్యలో మనకి రోటార్ ఉంటుంది, ఈ మధ్యలో రోటార్ ఉంటుంది, అందులో వైండింగ్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మ్యాగ్నెట్ ఉంది, వైండింగ్ ఉంది, ఇది మళ్ళీ రోటర్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది స్పేస్ వేరియేషన్. వీఆర్ నాట్ గివింగ్ హియర్ సప్లై, రైట్? ఇక్కడ రొటేట్ చేస్తూ ఉంటాం, అప్పుడు వీటి మధ్యలో ఈ కండక్టర్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, కరెంట్ ఫ్లో అవుతుంది. మనకు ఈ ప్రాసెస్ అంతా జరిగితే దీన్ని డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఫర్ స్టాటికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎగ్జాంపుల్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్. ఫర్ డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎగ్జాంపుల్ ఈజ్ DC generator. Everyone is clear, guys? According to Faraday's laws of electromagnetic induction principle, whenever there is a relative space variation or time variation between magnetic field and conductor, EMF induces. That induced EMF is 2 types. One is statically induced EMF, dynamically induced EMF. Statically induced EMF in the transformer example, dynamically induced EMF is DC generator. Because of this space variation, this is dynamically induced EMF. Because of this time variation, statically induced EMF. This is about dynamically induced EMF, స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇంకా డీటెయిల్గా వెళ్ళాలంటే స్టాటికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ 2 టైప్స్, సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో బట్ ఫస్ట్ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్ వరకు మనం చూస్తే దిస్ ఇస్ క్లియర్ ఎవ్రీవన్. సో దిస్ ఈస్ ద ట్రాన్స్ఫార్మర్ బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్. If the transformer working principle is clear, the EMF equation కూడా చూసాము. నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ లో మనకు ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్, మన ట్రాన్స్ఫార్మర్ లో ప్రైమరీ వైండింగ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏంటి, సెకండరీ వైండింగ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏంటి, టర్న్స్ రేషియో ఏంటి, ఈ ఈక్వేషన్స్ అన్ని మనం తీసుకుందాం.
బట్ ఇక్కడ ఫస్ట్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్కి వెళ్దాం. Construction of a transformer. So if you take construction of a transformer, try to understand what are the major parts in the transformer construction. చాలా ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ గురించి డెఫినెట్ గా క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. ట్రై టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. ఇక్కడ ఇందులో మేజర్ పార్ట్స్ నీకు ఏం కనిపిస్తున్నాయి? వాట్ ఆర్ ద మేజర్ పార్ట్స్ హియర్? దిస్ ఈజ్ కోర్ అండ్ దీస్ టు ఆర్ వైండింగ్స్. అంటే ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ పార్ట్స్. ఇంకా ఎక్స్టర్నల్ గా చూసుకుంటే చాలా పార్ట్స్ ఉంటాయి ట్రాన్స్ఫార్మర్ లో, బట్ కన్స్ట్రక్షన్ ఫీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంటర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ పార్ట్స్. One is core and one is winding. So you have to discuss about core and next important thing is windings. So windings గురించి మనకి ఎక్కువ ఉండదు. Windings అనేది జనరల్ గా either we will use copper windings or aluminum windings. ఇక్కడ కొన్నిసార్లు అడుగుతారు, in a power transformer which type of windings we will use, which material we will use, aluminum or copper, which material is preferable for power transformer or distribution transformers. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో వైండింగ్ అనేది జనరల్ గా కాపర్, అల్యూమినియం. అండ్ వైండింగ్ లో కూడా వాట్ టైప్ ఆఫ్ కండక్టర్ వి విల్ యూజ్ అని అనడానికి అవకాశం ఉంటుంది. సో అది సాలిడ్ కండక్టరా, స్టాండర్డ్ కండక్టరా చెప్పగలగాలి అందరూ. సో సాలిడ్ కండక్టర్ తీసుకుంటే మనకి ఏమవుతుంది? డెఫినెట్ గా స్టాండర్డ్ కండక్టర్ ప్రిఫర్ చేయాలి. మనకు అక్కడ డెఫినెట్ గా వైండింగ్స్ లో ఉండే స్ట్రే లోడ్ లాసెస్ కావచ్చు, వైండింగ్స్ లో ఉండే స్కిన్ ఎఫెక్ట్ రెడ్యూస్ అవ్వాలన్నా కూడా డెఫినెట్ గా వి విల్ యూజ్ స్టాండర్డ్ కండక్టర్స్ ఇన్ ద ట్రాన్స్ఫార్మర్ వైండింగ్స్. వైండింగ్స్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ మనకు అడగకపోయినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ కోర్ ఈజ్ very much important. Now let's try to understand transformer core very clearly. So general ga transformer core ఏ విధంగా ఉండాలి? What are the basic fundamental properties of transformer core? సో ట్రాన్స్ఫార్మర్ కోర్ మనం ఇక్కడ తీసుకుంటే కంపల్సరీ వాట్ ఎవర్ మెటీరియల్ వి విల్ టేక్, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ కానీ, మనం జనరల్గా సిలికాన్ స్టీల్ కానీ, సిఆర్జిఓ స్టీల్ కానీ, ఇలాంటి మెటీరియల్స్ మీరు వినే ఉంటారు ఈ వర్డ్స్. whatever material you take in the transformer core, that material should be a ferromagnetic material. అంటే ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్ అంటే కంపల్సరీ హై మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉండాలి. సో హై మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉండాలంటే సుపీరియర్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉండాలి, మంచి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉండాలి. ఎందుకు అనంటే కోర్ మనకు అక్కడ మేజర్ వర్క్ చేసేది ఏంటి? కోర్ పని ఏంటి? ఈ ప్రైమరీలో ఉన్న ఫ్లెక్స్ సెకండరీలోకి రావాలి అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ కనెక్షన్ లేదు, వీ హ్యావ్ ఓన్లీ మ్యాగ్నెటికల్లీ కపుల్డ్. కాబట్టి మ్యాగ్నెటికల్గా ప్రాపర్గా ఉండాలి. ఒకవేళ ఈ పర్టికులర్ కోర్ మెటీరియల్ కండక్టివిటీ ఎక్కువగా ఉందనుకోండి, దానివల్ల మనకు డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కండక్టివిటీ ఎక్కువ ఉంటే మనకు వచ్చి మళ్ళీ స్ట్రే లోడ్ లాసెస్ ఇవన్నీ అందులో డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి కండక్టివిటీ తక్కువ ఉండాలి, హై మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉండాలి. రైట్, ఇట్ షుడ్ బి ఏ ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్. ఇక్కడ రాసాం ఆల్రెడీ. ఇట్ షుడ్ బి ఏ ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్, హై మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉండాలి అండ్ లో రిలక్టెన్స్ ఉండాలి. లో రిలక్టెన్స్ ఉండాలి. ఇక్కడ హై పెర్మియబిలిటీ,
లో రిలక్టెన్స్, ఈ రెండు ప్రాపర్టీస్ కూడా కంపల్సరీ ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే ఈ సిలికాన్ స్టీల్ జనరల్గా వి విల్ యూజ్ జనరలీ సిలికాన్ స్టీల్ యాజ్ అ కోర్ మెటీరియల్. దీనికి మనం ఏం చేస్తామంటే వి విల్ యూజ్ 4 to 5% ఆఫ్ సిలికాన్ టు స్టీల్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సిలికాన్ స్టీల్ని 4 to 5% ఆఫ్ సిలికాన్ వీఆర్ యాడింగ్ టు స్టీల్. దీని ద్వారా ఏమవుతుందనంటే వెన్ ఎవర్ వీఆర్ యాడింగ్ సిలికాన్ టు ద స్టీల్ కండక్టివిటీ ఈజ్ రెడ్యూసెస్. దాని ద్వారా మనకు వచ్చే ఎడీ కరెంట్ లాసెస్ ఇవన్నీ తగ్గిపోతాయి. కండక్టివిటీ రెడ్యూసెస్, దాని ద్వారా మనకు ఈ రిలక్టెన్స్ పెరిమిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, దాని ద్వారా ఎడీ కరెంట్ లాసెస్ తగ్గుతాయి. జనరల్గా కోర్లో మనము వి విల్ యూజ్ థిన్ స్ట్రిప్స్ ఆఫ్ లామినేషన్స్. విల్ యూజ్ లామినేషన్స్ చూడడం ద్వారా కూడా మనకు డెఫినెట్గా ఎడీ కరెంట్ లాసెస్ తగ్గుతాయి, స్ట్రే లోడ్ లాసెస్ తగ్గుతాయి, ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఈ లామినేషన్స్తో పాటు మళ్ళీ మనం ఇన్సులేషన్స్ కూడా వాడతాం, ఇన్సులేటింగ్ మెటీరియల్ వాడతాం. అగైన్ ఇఫ్ యూ యూజ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఫర్దర్ మనకు ఈ కండక్టివిటీ తగ్గుతుంది, ఎడీ కరెంట్ లాసెస్ తగ్గుతాయి. ఇవన్నీ కూడా ఈ సిలికాన్ స్టీల్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్. వెన్ యూ యాడ్ 4 to 5% ఆఫ్ సిలికాన్ స్టీల్ కండక్టివిటీ తగ్గుతుంది, ఎడీ కరెంట్ లాసెస్ తగ్గుతాయి. ఆబ్వియస్గా మళ్ళీ లామినేషన్స్ వాడతాం, స్ట్రిప్స్ చిన్న చిన్న స్ట్రిప్ లామినేషన్స్ వాడతాం, ఇన్సులేషన్స్ కూడా వాడతాం. కాబట్టి ఓవరాల్గా ఈ సిలికాన్ స్టీల్ ఒక కండక్టివిటీ తగ్గుతుంది, రిలక్టెన్స్ పాత్ లో రిలక్టెన్స్ పాత్ ఉంటుంది, హై పెరిమిబిలిటీ ఉంది, కాబట్టి గుడ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో వి విల్ యూజ్ జనరలీ సిలికాన్ స్టీల్, రైట్. దీంతో పాటు ఇంకొక మెటీరియల్ కూడా గుర్తుపెట్టుకోవాలి, సిఆర్జిఓ స్టీల్. అసలు ఈ సిఆర్జిఓ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది సిలికాన్ స్టీల్ ఉన్నగా అంటే దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో సిఆర్జిఓ అంటే కోల్డ్ రోలింగ్, ఆల్ కోల్డ్ రోల్ గ్రెయిన్ ఓరియంటేషన్. దిస్ ఇస్ ఫుల్ ఫామ్. ఫుల్ ఫామ్ కూడా మనకు చాలా సార్లు ఇంపార్టెంట్. బట్ కంపేర్ టు సిలికాన్ స్టీల్ సిఆర్జిఓ హ్యాస్ మోర్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, ఇంకా కొంచెం మంచి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మ్యాగ్నటైజేషన్ కర్వ్ డ్రా చేస్తే సిఆర్జిఓ హ్యావింగ్ గుడ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ బికాస్ విల్ సీ హియర్. సో ఎవ్రీ సిలికాన్ ఒక పర్టికులర్ మెటీరియల్ తీసుకుంటే అందులో ఉండే గ్రెయిన్స్ ఉంటాయి కదా, స్మాల్ గ్రెయిన్స్. సో ఆల్ దీస్ గ్రెయిన్స్ ఆర్ క్యూబికలీ షేప్డ్, ఇలా ఉంటాయి జనరల్గా. వాటి షేప్ ఇలా ఉంటుంది. నార్మల్గా నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను చూడండి. సో ఇలా ఒకటి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నప్పుడు వీటి యొక్క ఓరియంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రెయిన్ యొక్క ఓరియంటేషన్, సో the permeability of this particular material is always depends on grains, or grain యొక్క orientation. So orientation of this grain, just observe very carefully. So this grain orientation is alongside of the edge, alongside of the edge. దీంట్లో కూడా alongside of the edge, ఇలా ఇలా. ఒకవేళ దీంట్లో డయాగ్నల్ గా ఉన్నా దీంట్లో డయాగ్నల్ గా ఉంటాయి. వేరెవర్ this grain orientation is alongside, permeability is high, alongside permeability is high. Wherever diagonal, that permeability is low, permeability is low. అంటే ఓవరాల్ గా మెటీరియల్ లో ఓవరాల్ పెర్మియబిలిటీ అనేది మనం చూడాలి. కాబట్టి దీన్ని అంతా కూడా యూనిక్ గా తీసుకురావడం కోసం, సో దిస్ ఆల్ ద గ్రెయిన్ ఓరియంటేషన్ వీ హ్యావ్ టు చేంజ్. దట్ ప్రాసెస్
వీఆర్ కాలింగ్ యాజ్ ఎ కోల్డ్ రోల్ గ్రెయిన్ ఓరియంటేషన్. ఈ ఓరియంటేషన్ అంతా కూడా మనం ఎలా చేంజ్ చేస్తున్నామంటే ఆల్ ద గ్రెయిన్ ఓరియంటేషన్ అలాంగ్ ద సైడ్ ద ఎడ్జెస్. ఇలా నీకు ఎన్ని గ్రెయిన్స్ ఉన్నా కూడా ఆల్ ఆర్ సిమిలర్. అంటే ద గ్రెయిన్ ఓరియంటేషన్ ఎయిదర్ లైక్ దిస్, ఎయిదర్ లైక్ దిస్, లైక్ దిస్ ఇలా వచ్చిందంటే అప్పుడు యూనిఫామ్ గా ఉంటుంది. అప్పుడు ఓవరాల్ permeabilities increases. That's why we are doing silicon steel ni CRGO steel laga తీసుకుంటాం. This CRGO steel we are preferring generally. So దీంట్లో ఈ ప్రాసెస్ అంతా కూడా ఏమంటాం కోల్డ్ రోల్ గ్రెయిన్ ఓరియంటేషన్. ఈ గ్రెయిన్ యొక్క ఓరియంటేషన్ ఎలా ఉండాలి, ఎక్కువ పెర్మిబిలిటీ ఉండాలంటే అలాంగ్ సైడ్ ఎడ్జెస్ ఆఫ్ దట్ గ్రెయిన్. ఆ గ్రెయిన్ యొక్క ఎడ్జెస్ లో ఉండాలి. ఇలా సింపుల్ గా తీసుకుంటే ఇలా ఎడ్జెస్ లో ఉంటేనేమో పెర్మిబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఇలా డయాగ్నల్ గా ఉన్నప్పుడేమో పెర్మిబిలిటీ తక్కువ ఉంటుంది. వీటన్నిటిని ఒకే విధంగా చేయడం ప్రాసెస్ ని సిఆర్జిఓ అంటాం. కాబట్టి ఫైనల్ గా వి విల్ యూజ్ సిఆర్జిఓ స్టీల్ ఇన్ దట్ పర్టికులర్ కోర్ మెటీరియల్. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్లో కొన్నిసార్లు మనకు డైరెక్ట్గా ఇది అడగడానికి అవకాశం ఉంటుంది. మ్యాగ్నటైజేషన్ కర్వ్ బిట్వీన్ డిఫరెంట్ మెటీరియల్స్, అందులో హై ప్రాపర్టీస్ దేనికి ఉంటాయి అని అనుకుంటే డెఫినెట్గా మనకు సిఆర్జిఓ స్టీల్ ఉంటుంది. ఫ్లెక్స్ డెన్సిటీ నెక్స్ట్ ప్లేస్లో మనం తీసుకుంటే కంపల్సరీ మనకు ఇక్కడ సిఆర్జిఓ స్టీల్ తీసుకుంటే ఇక్కడ నెక్స్ట్ ప్లేస్లో సిలికాన్ స్టీల్, తర్వాత క్యాస్ట్ స్టీల్ కానీ, తర్వాత ఐరన్, క్యాస్ట్ ఐరన్ ఇలాంటి మెటీరియల్స్ డిఫరెంట్గా మెటీరియల్స్ ఉంటాయి. బట్ దిస్ మ్యాగ్నటైజేషన్ కర్వ్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ మెటీరియల్ నేమ్స్ ఇచ్చి విచ్ మెటీరియల్ ఈజ్ సుపీరియర్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, విచ్ మెటీరియల్ హ్యావింగ్ హైయెస్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇచ్చిన ఆప్షన్స్ లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డెఫినెట్ గా సిఆర్జిఓ స్టీల్, సిలికాన్ స్టీల్ ఈజ్ ద సుపీరియర్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి జనరల్ గా ఇవి యూజ్ చేస్తాం ట్రాన్స్ఫార్మర్ కోర్ లో. అండ్ వాట్ ఎవర్ మెటీరియల్ వి సెలెక్ట్ అక్కడ కంపల్సరీ మనం యూజ్ చేసే ఆ ఏదైతే కోర్ ఉంటుందో అక్కడ మనం థిన్ స్ట్రిప్స్ వాడతాం, కాల్డ్ లామినేషన్స్. ఇక్కడ ఈ థిన్ స్ట్రిప్ లామినేషన్స్ వాడతాము. ఈ థిన్ స్ట్రిప్స్ లామినేషన్స్ వాడినప్పుడు వాటి యొక్క స్ట్రిప్స్ ఇలా ఉన్నప్పుడు వాటి మధ్యలో మనము ఇన్సులేటింగ్ మెటీరియల్స్ తీసుకొని వాటిని మనం రెడీ చేస్తాం ఓవరాల్గా. సో ఇలాంటి స్ట్రిప్స్ అన్నిటినీ మనం మళ్ళీ ఒక దగ్గర బంచ్ చేసి ఆ కోర్ స్ట్రక్చర్ తీసుకొచ్చే విధంగా మనం చేస్తాం. ఆ ఇలాంటి థిన్ స్ట్రిప్స్ అన్నిటినీ, ఈ లామినేషన్స్ అన్నిటినీ మళ్ళీ ఆ లామినేషన్ మధ్యలో మళ్ళీ ఇన్సులేషన్ కూడా ఉంటుంది. ఇన్సులేటింగ్ మెటీరియల్స్ కూడా కొన్నిసార్లు మనకు అడుగుతూ ఉంటారు. మనకి ఇక్కడ ఇంప్రెగ్నేటెడ్ పేపర్ అని, ఆర్గానిక్ పెయింట్స్, ఆక్సైడ్ పెయింట్స్, ఇలాంటి ఇన్సులేటింగ్ మెటీరియల్స్ వాడతాం. సో ఓవరాల్గా ఈ లామినేషన్స్ టు ఇన్సులేషన్స్ ను పెట్టి ఒక బంచింగ్ చేసి దాన్ని మనం యూజ్ చేస్తాము. ఈ బంచింగ్ చేసే ప్రాసెస్ ని మనకి ఏమంటాం, స్ట్రాగరింగ్ అంటాం. ఈ స్ట్రాగరింగ్ అనేది బంచింగ్ ఆఫ్ ఆల్ లామినేషన్స్. ఇక్కడ కంపల్సరీ అర్థం చేసుకోవాల్సిందంటే ఈ వర్డ్స్ అన్నిటిలో ఎగ్జామ్లు అడుగుతుంటారు. వాట్ ఈస్ ద లామినేషన్, వాట్ ఈస్ సిఆర్జిఓ స్టీల్, సో ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ఏం యూజ్ చేస్తాము ట్రాన్స్ఫార్మర్లో, ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో that core material, whatever core material we will take, CRGO steel, silicon steel, we will take into thin strip laminations. Between that laminations we will use insulations. Insulation what are the still eddy current losses will be reduces. So conductivity still తగ్గుతుంది. ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అడ్వాంటేజెస్. తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఇవన్నిటిని కలిపి ఒక బంచ్ చేయడం ప్రాసెస్ని స్ట్రాగరింగ్ అంటాం, రైట్. మళ్ళీ ఈ ప్రాపర్ స్ట్రాగరింగ్ లేకుండా కూడా చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. క్లియర్. సో
దానికి సంబంధించిన పాయింట్స్ ఒకటి చూద్దాం. ఇక్కడ ఇఫ్ యు డోంట్ హ్యావ్ పూర్ ప్రాప్ స్ట్రాగరింగ్ ఉందనుకోండి, సో పూర్ స్ట్రాగరింగ్ ఉండడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి? డెఫినెట్గా బిట్వీన్ దట్ లామినేషన్స్ ఎయిర్ గ్యాప్ విల్ ఇంక్రీజ్. Air gap will increase. So whenever air gap increases, so మనకు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ గురించి నేను ఇంతకుముందు చెప్పినప్పుడు కొన్ని పాయింట్ చెప్పాను. సో ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఉండాలి, హై పెరిమిలబిలిటీ ఉండాలి, లో రిలక్టెన్స్ ఉండాలి. బట్ ఇక్కడ ఎయిర్ గ్యాప్ పెరగడం వల్ల లో రిలక్టెన్స్ బదులు రిలక్టెన్స్ పెరుగుతుంది. సో రిలక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ రిలక్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. క్లియర్? సో ఎయిర్ గ్యాప్ ఉంటుంది, ఈ ఎయిర్ గ్యాప్ పెరగడం వల్ల హై రిలక్టెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది, దాని ద్వారా మ్యాగ్నటైజింగ్ ప్రాపర్టీస్ తగ్గుతాయి. దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఈ మ్యాగ్నెటిక్స్ ప్రాపర్టీస్ ఎయిర్ గ్యాప్ పెరగడం వల్ల అక్కడ నాయిస్ విల్ బి ఇంక్రీజెస్. Noise will be increases. Whenever noise will be increases, so it doubles the transformer frequency. So ఈ విధంగా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. సో కాబట్టి ప్రాపర్ స్ట్రాగరింగ్ లేకపోతే ద ఎయిర్ గ్యాప్స్ విల్ బి ఇంక్రీజెస్, హై రిలక్టెన్స్, ఈ నాయిస్ వస్తుంది, అండ్ ఈ నాయిస్ పెరిగిన కొద్దీ ఫ్రీక్వెన్సీ డబుల్ అవుతూ ఉంటుంది. క్లియర్ ఎవ్రీవన్? అక్కడ వరకు అందరికి అర్థమైందా? ఈ నాయిస్ ఏర్పడడాన్ని మనం ఏమంటామంటే మ్యాగ్నెటోస్ట్రిక్షన్ ఫినామినా. దిస్ వర్డ్ ఆల్సో ఇంపార్టెంట్. Magnetostriction phenomena, MSP. So what is magnetostriction phenomena means? ఈ నాయిస్ లెవెల్స్ పెరగడం. సో నాయిస్ లెవెల్ పెరిగిన కొద్దీ ఫ్రీక్వెన్సీ డబుల్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో ఇవన్నీ మనం తగ్గించాలి అని అంటే, సో వాట్ ఈస్ ద థింగ్? సో ప్రాపర్ స్ట్రాగరింగ్ చేయాలి. సో వాట్ ఈస్ స్ట్రాగరింగ్ మీన్స్? ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ద బంచింగ్ ఆఫ్ ఆల్ ద లామినేషన్స్ ఇన్ అ ప్రాపర్ మేనర్. Bunching of all the laminations in a proper manner is called staggering. Is it clear everyone? Is it clear? Right. So ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినవి ట్రాన్స్ఫార్మర్ కోర్ కు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూసాము. సో ఫర్దర్ క్లాసెస్ లో ఈ ట్రాన్స్ఫార్మర్ లో ఉండే డిఫరెంట్ కన్స్ట్రక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ద కోర్ టైప్, షెల్ టైప్, ట్రాన్స్ఫార్మర్, EMF equation and ideal transformer conditions. So these kind of different topics we'll discuss. But so ఏ టాపిక్ డిస్కస్ చేసినా వెరీ బేసిక్ పాయింట్ నుంచి, అంటే మీరు డిప్లొమాలో ఎలాంటిది చదవకున్నా, ఐడియా లేకున్నా, ఐటీఐలో మీకు బేసిక్ కాన్సెప్ట్స్ లేకున్నా, బీటెక్ చదివి చాలా గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అని నేర్చుకోవాలంటే డెఫినెట్గా మన ఛానల్లో 100% ప్రాపర్గా, క్లియర్గా, వెరీ బేసిక్ నుంచి మన ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు రాయబోయే ఆర్ఆర్బి జేఈ కానీ, ఎస్ఎస్సిబి జేఈ కానీ, ఏఎల్పి ఎగ్జామ్ రాసినా, మన ఈవెన్ స్టేట్ ఎగ్జామ్స్లో జరిగే ఎలాంటి టెక్నికల్ ఎగ్జామ్ రాసినా ఈ క్లాసెస్ మీరు ఫాలో అయితే వెరీ బేసిక్ పాయింట్ నుంచి అన్ని కంప్లీట్ కాన్సెప్ట్స్ మనం ఎలక్ట్రికల్కి సంబంధించి డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అండి. 100% మీకు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్లో ఫుల్ టు ఫుల్ మార్క్స్, మాక్సిమం మార్క్స్ తెచ్చుకునే విధంగా నేను చేస్తాను. ఎందుకు అంత కాన్ఫిడెంట్ అంటే మీకు ఇక్కడ కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. విత్ దట్ కాన్సెప్ట్ మనకు ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈ ప్రీవియస్ ఇయర్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నామో ఆ క్వశ్చన్స్ బేస్ చేసుకొని కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఈవెన్ మనం గేట్ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో దాన్ని నేను అనాలిసిస్ చేసి ఆ కాన్సెప్ట్స్ ని ఇక్కడ మీకు కవర్ చేస్తూ, అంటే కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడే ప్రతి వర్డ్ ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీకు కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. వన్స్ కాన్సెప్ట్ క్లారిటీ వస్తే అది ప్రాబ్లం అయినా, ఫార్ములా అయినా, కాన్సెప్ట్ అయినా, డెఫినేషన్స్ అయినా ఎవ్రీథింగ్ క్లియర్ గా ఉంటుంది. అలా వచ్చే విధంగా మనం క్లాసెస్ ఇస్తాం కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ కాన్సెప్ట్ మీకు క్లారిటీ ఉంటే ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ.